నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ లెటర్ ఇవ్వడం జరిగింది, పార్టీ నుండి తీసేయడం జరిగింది. సో మరి పార్టీ నుండి తీసేయడం గల కారణాలు ఏంటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వెంకట్ నాయక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంటి మీ పార్టీ ఎమ్మెల్సీని సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటి, అసలు ఏంది దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటంటారు? ఇక్కడ విషయం ఏంటంటే ఇది పార్టీ నిర్ణయం. పార్టీ నిర్ణయాన్ని మనం ఇక మళ్ళీ దాని మీద డీప్గా డిస్కషన్ చేయడం కంటే అసలు పార్టీ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనే అంశం మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫిబ్రవరి 5వ తారీఖు తీన్మార్ మల్లన్న గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. 12 లోపల వివరణ ఇవ్వమని చెప్పి దాంట్లో తెలియజేయడం జరిగింది విత్ డేట్తో సహా. కనీసం ఆ నోటీస్ని రిసీవ్ చేసుకొని రెస్పాన్స్ ఇవ్వలే. అంటే ఇంటెన్షనల్గా ఉద్దేశం ఏముండే, బట్ట కాల్చి మీదేయాలి, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి, ఆ అంశాల ద్వారా వచ్చిన రాజకీయాన్ని లబ్ధి పొందాలి. ఇది తీన్మార్ మల్లన్న గారు అనుకున్నారు. అనుకున్న కారణం చేత రెస్పాండ్ కాలే. మరి రెస్పాండ్ కానప్పుడు పార్టీ ఏం చేయాలి? 100% ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి కదా. నువ్వు పార్టీ ఇచ్చిన నోటీస్కే రెస్పాండ్ కాని వ్యక్తివి, రేపు ఇంకా పార్టీలో అంశాలను ఇంకా ఎక్కడే లెక్క చేస్తావు. ఇంటర్నల్ ఫ్రీడంలో భాగంగా ఇంటర్నల్ ఫ్రీడమ్ తీసుకుంటున్నాను కారణం చేత ఈరోజు పార్టీని అనరాని మాటలు అంటూ పార్టీని బదనాం చేస్తూ ఒక బీసీ డిక్లరేషన్ కానీ బీసీ అంశం కానీ కులగండ ఏదైతే అంశం ఉందో ఆ అంశాన్ని ఆ పేపర్స్ ఏదైతే ఉందో వాటిని కాల్చి డిక్లరేషన్ పూర్తిగా తప్పని చెప్పి కులగండ పూర్తిగా తప్పని చెప్పి మీడియా ముఖంగా దాన్ని రచ్చ చేసే ప్రయత్నం చేసినాం. ఏరు దాటేసిన తర్వాత తెడ్డు తగిలేసే నీలాంటి మనస్తత్వం వల్ల కాంగ్రెస్ పార్టీ ఉపయోగం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు తప్పు చేసినా ఇదే రూల్ ఉంటుందా కంపల్సరీ? 100% ఉంటుంది. దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ విషయం ఏంటంటే నవీన్ గారు, ఎవరైనా షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రాపర్ వేలో కనుక రిసీవ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ దాన్ని రిసీవ్ చేసుకోకుండా ప్రాపర్ వేలో దాన్ని ఆన్సర్ చేయకుండా నెగ్లెక్ట్ చేయడం ఏదైతే ఉందో అది పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం. అది ఎవరైనా సరే మీరు చూడండి, చాలా వేదికల మీద తీన్మార్ మల్లన్న గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎంత మాట్లాడినా కూడా బీసీ నినాదంలో భాగంగా మాట్లాడారని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే పార్టీ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ వాళ్ళందరూ ఊరుకున్నారు. కానీ తీన్మార్ మల్లన్న గారు ఏం చేశారంటే దాన్ని అలుచుగా తీసుకున్నారు. ఇప్పుడు తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టు ఆ ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీని నేనేదో ఎలగబెట్టినా నా వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని చెప్పి రాంగ్ వేలో క్లెయిమ్ చేసుకుంటున్న తీన్మార్ మల్లన్న గారు, మీరు మొన్న జరిగిన ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ నల్గొండ వరంగల్ ఖమ్మం బై ఎలక్షన్స్లో ఏది చాలా ఇబ్బందుల మధ్య మీరు బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కనుక సపోర్ట్ మీకు లేకపోయి ఉంటే అసలు మీరు గెలవరు, మీకు డిపాజిట్లు కూడా రావు. అయినా సరే నా మాట పూర్తిగా అర్థం చేసుకోండి, అయినా సరే కాంగ్రెస్ పార్టీ మీరు ఓన్ చేసుకొని మీ వెనకాల నిలబడి మిమ్మల్ని ముందుకు నడిపింది. మీరు ఏదో అధికారం రాకుండా ముందు పార్టీలోకి వచ్చారు. నేను ఇంకో మాట చెప్తున్నాను నవీన్ గారు, ఇక్కడ తీన్మార్ మల్లన్న గారు క్యాంపెయిన్ కమిటీకి కో చైర్మన్. అంటే ప్రభుత్వం తీసుకెళ్తున్న నిర్ణయాలను కానీ పార్టీ చేస్తున్న పనులు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత గల వ్యక్తి. ఆ బాధ్యతను మర్చిపోయి సొంతంగా ఒక రాజకీయ నాయకునిగా ఎదగాలన్న కారణం చేత శాసన మండలిలో ఒక మాట మాట్లాడుతావు, నీ మీడియా ముఖంగా ఒక మాట మాట్లాడుతావు, నీ స్క్రీన్ మీద ఒక మాట. ఇక్కడ ప్రశ్న, ఎందుకంటే ఆయన ముందటి నుండి ఒక జర్నలిస్ట్గా పనిచేస్తా ఉన్నారు. సో జర్నలిస్ట్ బాధ్యత ఇటు ఎమ్మెల్సీ బాధ్యత చేస్తున్నాడు అనుకోవచ్చు కదా. ఒకటే విషయం, ఇప్పుడు మనం తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు ఊసరవెల్లి రూపాల్లో ఏ రోజు పనిచేయదు. మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఏ కారణం చేత పనిచేస్తున్నాం, ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నాం అని ఉండాలి. కానీ పబ్లిసిటీ స్టంట్లో భాగం ఇలాంటివన్నీ కనుక చేస్తే మాత్రం ఈ సమాజం ఊరుకోదు. మేమేమంటున్నాం, ఎస్ కాంగ్రెస్ పార్టీకి చాలా పేషెన్స్ ఉంది, ఈ భూదేవికి ఉన్నంత పేషెన్స్ ఉన్నది కాబట్టి నువ్వు ఎన్ని మాటలు అన్నా కూడా భరించరు, వ్యక్తులుగా భరించరు, పార్టీలుగా భరించరు. మాలాంటి చిన్న స్థాయి కార్యకర్తల నాయకులు కూడా మిమ్మల్ని డిఫెండ్ చేసుకున్నాం, మిమ్మల్ని అక్కన చేర్చుకున్నాం. మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ అరెస్ట్ చేసినప్పుడు లేకపోతే మిగతా విషయాల్లో కానీ చాలా వరకు మిమ్మల్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం. దానివల్ల ఏం గౌరవం దక్కుతుంది? నువ్వు చేసిన పని వల్ల పార్టీకి ఏం లాభం జరుగుతుంది, ఇక్కడ ప్రభుత్వానికి ఏం లాభం జరుగుతుంది? అంటే తీన్మార్ మల్లన్న ఒక బీసీ నినాదంతో బయటకు వస్తా ఉన్నారు, సభలు పెడతా ఉన్నారు. కానీ మరి ఇప్పుడు ఆయన సస్పెండ్ చేశారు, మరి కాంగ్రెస్ పార్టీకి బీసీ ఓట్లు ఏమైనా చీలిపోయే అవకాశం ఏమైనా ఉండదా? నవీన్ గారు మీరు ఒకటి గమనించండి, తీన్మార్ మల్లన్న గారికి బీసీ నినాదానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు లేదని నేను అంటున్నానంటే బీసీ అంశం కులగండ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పటి నుంచి అది రెజల్యూషన్గా పాస్ అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలో కులగండ జరగాలి, 42% వాళ్లకు రాజకీయంగా ఆర్థికంగా అన్ని అంశాలు రిజర్వేషన్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ అనుకున్నది. తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ అనుకున్న తర్వాత ఆయన రాజకీయ అప్పటి వరకు ఎస్సీ బీసీ అని చెప్పి స్లోగన్ చెప్పుకున్న దళిత బహుజన వర్గాలని చెప్పుకున్న వ్యక్తి సరంగా కులగండ మీద ఎందుకు పోయిండు? ఎందుకంటే ఇది గాడి దొరికితే గాడిద మీద ఎక్కుతా, గుర్రం దొరికితే గుర్రం మీద ఎక్కుతా అని చెప్పి ఆ భావజాలం అనుకుంటే బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీలో ఏమైనా లాభపడ్డారా?
అక్కడ నుంచి వచ్చేసారు. జనసమితిలో కోదండరామ్ గారిని రెచ్చగొట్టొచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకున్నది. అరే ఒక బీసీ నాయకుడు కదా, కొట్లాడుతున్నాడు కదా, కష్టపడుతున్నాడు కదా, ఎందుకు అతను నిగ్లెక్ట్ చేయాలని చెప్పి ఈరోజు దగ్గర చేసుకున్నాం. కానీ ఆయన ఏం చేసిండంటే ఏరు దాటేసిన తర్వాత తెడ్డు తగిలేసినట్టు బయటకు వచ్చిన తర్వాత ఆయన కంఫర్ట్ జోన్లో ఉండిపోయి కాంగ్రెస్ పార్టీని బదనాలు చేసే ప్రయత్నం చేసింది. నేను ఒకటే చెప్తున్నాను నవీన్ గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ బడుగు బలహీన వర్గాలకు ఏదైనా న్యాయం జరుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. ఈరోజు మీరు గమనించండి, అధికారంలో రాకంటే ముందు 100 మాటలు మాట్లాడచ్చు నవీన్ గారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటను నిలబెట్టడం ఉండదు చూడండి, అది చాలా గొప్ప విషయం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అప్పర్ కాస్ట్కి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా బీసీల అభ్యున్నతి కోసం రాహుల్ గాంధీ గారి మాట మేరకు ఈరోజు పనిచేస్తున్నారంటే దాన్ని మనం ఎంత బాగా గొప్పగా అర్థం చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఒక మాట కూడా చెప్పుండే, మంచి మైక్లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి అని చెప్పారు. కానీ ఈయన ఏం చేసిండు, చెడు పోయి బయట చెప్పి మంచి చెవిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? కానీ అంటే రెడ్డిలను ఉద్దేశించి మాట్లాడిన తీర్మార్మలకి ఇప్పుడు అది సస్పెండ్ అవ్వడం కారణం రెడ్డి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు అనుకుంటున్నారు? లేదు నవీన్ గారు, ఎప్పుడైతే ఆ పేపర్లు చింపేసిండో, ఆ కులగణకు సంబంధించిన పేపర్లు కానీ డిక్లరేషన్ పేపర్లు ఎప్పుడైతే చింపేసి వాటిని కాల్ చేసిండో ఆ రోజే తీన్మార్ మల్లన్న గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనట్టు మేము భావనలో ఉన్నాము. కానీ ఇక్కడ తీన్మార్ మల్లన్న అంటున్న మాట ఏంటంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు పీసీసీ పదవి 550 కోట్లు పెట్టి కూడా కొన్నారు, మరి అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి కూడా ఆయన ఒక దానికి వారు వివరణ ఇచ్చారు నవీన్ గారు, దానికి ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఆ వివరణ ఇవ్వడం కోసమే నీకు షోకాస్ నోటీస్ పంపించింది, కానీ నువ్వు ఎందుకు బలుపుతో పంపించలేదు? మళ్ళీ ఎస్ 100% ఉండకపోవచ్చేమో. ఆ వివరణ హేతుబద్ధంగా ఉంటే, సహేతుకంగా ఉంటే, శాస్త్రీయబద్ధంగా ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు కదా. నీకు నిర్లక్ష్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేస్తే నా మీద సింపతి వస్తుంది, ఆ సింపతితో నేను ఇంకా బీసీలో ఇంకా బాగా రెచ్చగొడతా అని చెప్పి నువ్వు అట్లా అంటుండే. నీకు బీసీ నాయకత్వానికి సంబంధం ఉంది. సో ఇక్కడ కేవలం బీసీ నాయకత్వాన్ని, బీసీ నినాదాన్ని నీ రాజకీయం కోసం ఆడుకున్నావు. ఇది వాస్తవం, అంతకంటే ఏం చెప్పాలి? నేనేమంటున్నా, బీసీలకు న్యాయం కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుగుతుంది. నువ్వు మధ్యలో వచ్చి పుల్లబెట్టి ఇంకేదో చేసే ప్రయత్నం కనుక చేసిన వల్ల నీ ఉపయోగాల కోసం చేసినట్టే, ఇంకెక్కడుంది దీంట్లో? సో ఫైనల్గా ఏం చెప్తారు మరి? నిన్న కొత్తగా ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణకి రావడం జరిగింది. సో దాని తర్వాత ఎమ్మటే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ లెటర్ ఇలా పెండింగ్లో ఉన్నాయని అందరికి ఒకటే న్యాయం ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో? 100% ఉంటుంది. అందరికి నిన్న వారే చెప్పారు కదా, బూత్ లెవెల్ అధ్యక్షుడికి జాతీయ అధ్యక్షుడిని నేను ఒకే విధంగా చూస్తా అని చెప్పి తను చెప్పింది. అంటే ఆ మాటలను అర్థం చేసుకోవచ్చు, ఇది మార్క్ డెసిషన్ అనుకోవాలి. ఈరోజు తీన్మార్ మల్లన్న గారి యొక్క ఆ దుందుడికి నిర్లక్ష్య వైఖరి ఉంది కదా, దాన్ని చంపపెట్టుగా ఈరోజు ఈ నిర్ణయం చూడాలి. సో వారి యొక్క మార్క్ యొక్క అంశం ఏదైతే ఉందో అది ఈరోజు కనపడ్డది. కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోండి, బీసీ వాదంతో, బీసీ నినాదంతో రాజకీయం చేసే నాయకులను మీరు దగ్గర కాకండి. మీరు ఏదైనా సరే మంచిని చెడును ఒక విచక్షణతో దాన్ని ఆలోచించి ఎవరు నిజమైన నాయకులు అనేది మీరు గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఏదైతే ఉందో ఆయన యొక్క నిర్లక్ష్యపు ధోరణి వల్ల జరిగిన ప్రక్రియ కాదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీసీ నినాదాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తలేరు. ఒక వ్యక్తిగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని చేస్తున్న దుశ్చర్యలను విరుడుగా జరిగిన పనిగా మీరు చూడాలని కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. ఏదో చూసుకుంటే అయితే కాంగ్రెస్ పార్టీలో అది బూత్ లెవెల్ లీడర్ అయినా, జాతీయ స్థాయి లీడర్ అయినా అందరికి ఒకటే న్యాయం ఉంటుంది. ఎవరు తప్పు చేసినా కూడా సోకాజ్ నోటీసులు కానీ పార్టీ నుండి సస్పెండ్ చేసే కార్యక్రమం అయితే కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది. సో ఎవరైనా ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఒక నీతి నిజాయితీ ఉన్న పార్టీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.